రైట్. సో మనం ప్రీవియస్ క్లాస్ లో మనం మాట్లాడుకున్నది ఏంటంటే కనుక సెక్షన్ 16 నుంచి 65 వరకు మనకి క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవుతాయని చెప్పేసి చెప్పుకున్నాం. అందులో సెక్షన్ 64 గురించి మాట్లాడుకుంటూ ఇన్కమ్ అరైజింగ్ టు స్పౌస్, సన్స్ వైఫ్, మైనర్ చైల్డ్ అండ్ హెచ్యుఎఫ్. సో వీళ్ళ గురించి అంతా కూడా 64 లో ఉన్నది అనుకున్నాం. 64(1) లో స్పౌస్ గురించి, సన్స్ వైఫ్ గురించి మాట్లాడుకున్నాం. Now we are going to discuss about the minor child, income of minor child to be clubbed అనేది మాట్లాడుకుంటున్నాం. సో 64 subsection 1A. సెక్షన్ 64 subsection 1A గురించి డిస్కస్ చేసుకుందాం అమ్మా. ఓకే, ఒకసారి చూడండి ఏం చెప్తున్నారు. In computing the total income of any individual, there shall be included all such income as arises or accrues to a minor child. Therefore, the income of a minor child shall be clubbed in the hands of the either of his or her parents. Okay, right. In computing the total income of any individual, there shall be clubbed all such income as arises or accrues to a minor child. Minor child కు వచ్చిన ప్రతి ఇన్కమ్ ని మా గుర్తుపెట్టుకోండి, మైనర్ చైల్డ్ కి అరైజ్ అయిన ఇన్కమ్ ని ఏం చేస్తారంట, క్లబ్ చేస్తారు. ఓకే, ఎవరి చేతిలో క్లబ్ చేస్తారు చూడండి. Therefore, the income of a minor child shall be clubbed in the hands of either of his or her parents. Okay, so ఎవరి చేతిలో క్లబ్ చేస్తారంట, either of the parents. సార్ పేరెంట్స్ అంటే ఇద్దరు ఉంటారు కదా సార్, మదర్ ఫాదర్. సో ఇద్దరిలో ఎవరి ఇన్కమ్ ఇంక్లూడ్ చేస్తారండి? 64(1A) ప్రకారం మైనర్ చైల్డ్ యొక్క అరైజ్ అయిన ఇన్కమ్ అనేది ఆ ఇన్కమ్ ని క్లబ్ చేస్తారనుకున్నాం. ఎయిదర్ ఆఫ్ ది పేరెంట్స్ చేతుల్లో అది క్లబ్ చేస్తారనుకున్నాం. జనరల్ గా ఇన్కమ్ ట్యాక్స్ వైపు నుంచి కనుక ఆలోచిస్తే ఎవరి చేతిలో క్లబ్ చేయడానికి ఇష్టపడతాడండి? ఇద్దరు ఇన్కమ్స్ లో క్యాలిక్యులేట్ చేసుకుని ఇద్దరిలో ఎవరి ఇన్కమ్ అనేది ఎక్కువ ఉందో, ఈ ఇన్కమ్ కాకుండా మిగిలిన ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసుకుని ఇద్దరిలో ఎవరి ఇన్కమ్ ఎక్కువ ఉందో వాళ్ళ ఇద్దరిలో క్లబ్ చేసేస్తాడండి. అన్లెస్ అదర్వైజ్ పేరెంట్స్ ఇద్దరు కూడా ఇక్కడ మ్యారిటల్ రిలేషన్, మ్యారీడ్ స్టేటస్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంటే, అదే వాళ్ళు డైవర్స్ తీసుకున్నారనుకోండి, ఎవరైతే లీగల్ గార్డియన్ ఉంటారో వాళ్ళ చేతుల్లో ఇంక్లూడ్ చేస్తారంటండి. అంటే ఎవరైతే పేరెంట్ ఉంటారో, ఎవరైతే పేరెంట్ అండర్ లో ఈ చైల్డ్ అనేవాడు ఉంటాడో, ఆ మైనర్ చైల్డ్ వాళ్ళ ఇన్కమ్ లోకి ఇంక్లూడ్ చేస్తారంటండి. ఒకసారి చూద్దాం. వేర్ ద మ్యారేజ్ ఆఫ్ ది పేరెంట్స్ సబ్సిస్ట్ అంటే ఎగ్జిస్ట్, the income of the minor child shall be included with the income of that parent whose total income excluding income to be clubbed. ఈ ఇన్కమ్ క్లబ్ చేయాల్సిన ఇన్కమ్ అనేది పక్కన పెడితే మిగిలిన ఇన్కమ్స్ లో మిగిలిన టోటల్ ఇన్కమ్ మనం చూస్తా ఉంటండి. ఇక్కడ అదర్ దాన్ ఇన్కమ్ టు బి క్లబ్డ్, whose total income is higher, whose total income is higher. ఓకే, ఎవరి టోటల్ ఇన్కమ్ అయితే ఎక్కడో ఎక్కువ ఉంటుందో, దేనిది అదర్ దాన్ ది ఇన్కమ్ టు బి క్లబ్డ్, ఈ ఇన్కమ్ టు బి క్లబ్డ్ ని పక్కన పెట్టేసి మిగిలిన టోటల్ ఇన్కమ్ చూడాలంట. టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి సార్? నెట్ టోటల్ ఇన్కమ్ అండి. సార్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ కదా? కాదు, ఎందుకంటే ఇక్కడ చెప్పలేదు. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని చెప్పకపోతే అక్కడ టోటల్ ఇన్కమ్ అంటే ఆల్వేస్ నెట్ టోటల్ ఇన్కమ్ ఆర్ టోటల్ ఇన్కమ్ అంటాం. అది స్పెసిఫిక్ గా చెప్తే అది గ్రాస్ టోటల్ ఇన్కమ్ అండి. సో అదర్ దాన్ ఇన్కమ్ టు బి క్లబ్ whose total income is higher, పేరెంట్స్ యొక్క either of the పేరెంట్స్ యొక్క ఎవరి టోటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుందో అక్కడ is greater. In a case where marriage of the parents does not subsist, అంటే ఇది మ్యారేజ్ సబ్సిస్ట్ అయి ఉంటే, ఓకే, మ్యారేజ్ సబ్సిస్ట్ అయి ఉంటే గనక అప్పుడు మనం ఏం చేయాలంటే అండి, ఇక్కడ ఎయిదర్ ఆఫ్ ది పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ యొక్క టోటల్ ఇన్కమ్, ఇక్కడ ఇన్కమ్ టు బి క్లబ్డ్ ఏదైతే ఉందో ఇన్కమ్ టు బి క్లబ్డ్ అనేది అదర్ దాన్ ఇన్కమ్ టు బి క్లబ్డ్, ఇన్కమ్ క్లబ్ చేయాల్సింది తీసి పక్కన పెట్టేస్తే ఎవరి టోటల్ ఇన్కమ్ అయితే ఎక్కువగా ఉంటుందో ఆ టోటల్ ఇన్కమ్ ని ఏం చేయాలంటే అండి, ఆ టోటల్ ఇన్కమ్ అదే ఎవరి టోటల్ ఇన్కమ్ అయితే ఎక్కువ ఉంటుందో ఈ మైనర్ చైల్డ్ యొక్క ఇన్కమ్ ని
వాళ్ళ చేతుల్లోకి ఇంక్లూడ్ చేసేస్తాము, వాళ్ళ ఇన్కమ్ లోకి ఇంక్లూడ్ చేసేస్తాము అని చెప్తున్నారండి. రైట్. నెక్స్ట్, ఒకవేళ మ్యారేజ్ సబ్సిస్టే లేకపోతే, ఇఫ్ మ్యారేజ్ సబ్సిస్ట్ అండి ఇది అప్పుడు. ఓకే, నెక్స్ట్, if marriage does not subsist, income of a minor child will be included in the income of the parent who maintains the minor child in the previous year. If marriage does not subsist అనుకుంటే కనుక అప్పుడు who maintains the minor child in that previous year. ఆ ఇయర్ లో ఎవరైతే మెయింటైన్ చేశారో వాళ్ళ చేతుల్లోకి వాళ్ళ ఇన్కమ్ ని క్లబ్ చేస్తారంట. ఓకే, once clubbing of a minor's income is done with that of one parent, it will not be clubbed with the other parent unless the single officer is satisfied. అంటే ఒకసారి ఒక పేరెంట్ చేతిలో కనుక ఇంక్లూడ్ చేశారంటే దాన్ని ఇంకొకసారి ఇంకో పేరెంట్ ఇన్కమ్ లో కూడా ఇంక్లూడ్ చేస్తారా, చేయరంటండి. After giving a satisfied, after giving an other parent an opportunity of being heard, it is necessary to do so అన్నాడంటే. ఒకవేళ సింగ్ ఆఫీసర్ కనుక అక్కడ ఇంక్లూడ్ చేయలేదు, ఇక్కడ ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి కనుక భావిస్తే వాడు నెసరీ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేసి అప్పుడు మనకి ఏం చేస్తాడంటే అండి, ట్యాక్స్ చేస్తాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్, child in relation to an individual includes a stepchild, an adopted child of that individual, section 215b. In view of this definition, even if the adopted child or stepchild derives income, such income will have to be clubbed with the of the parent concerned in accordance with the provisions of 64(1)(a) అని చెప్పేసి అంటున్నారండి. సార్ ఇక్కడ చైల్డ్ అంటే ఎవరు సార్? చైల్డ్ అంటే ఎవరు అని చెప్పేసి అంటే he may be biological or adopted or stepchild, ఎవరైనా సరే. ఓకే, బయోలాజికల్, అడాప్టెడ్, స్టెప్ చైల్డ్ ఎవరైనా సరే ఇక్కడ మనకి ఈ చైల్డ్ డెఫినేషన్ లోకి వస్తారంట. ఇన్ కేస్ ఆఫ్ an individual being a parent of a minor child referred to in section 64(1)(a), any income of the minor child to the extent clubbed or 1500 in respect of each such a minor child, whichever is less, shall be exempt under section 1032 అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు సపోజ్ ఎంతమంది ఇన్కమ్ అయితే, ఎంతమంది చిల్డ్రన్ ఇన్కమ్ అయితే మనం ఇంక్లూడ్ చేస్తున్నామో వాళ్ళకి ఈచ్ చైల్డ్ కి మనకి ఎగ్జామ్షన్ ఇస్తున్నాడండి 1032 ప్రకారం. ఎంత అంటే 1500 పర్ చైల్డ్. In case of an individual being a parent of a minor child referred to in section 64(1)(a), any income of the minor child to the extent of clubbed or 1500 in respect of each such minor child అంటున్నాడు. 1500 per child or income clubbed, whichever is less. ఏది తక్కువైతే అది, whichever is less, ఏం చేస్తారంట, ఎగ్జామ్షన్ అనేది ఇస్తున్నారంటండి, అంతవరకు తగ్గించేస్తారంట. ఇన్కమ్ టు మైనర్ బై వే ఆఫ్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీ ఎక్సెట్రా exemption 1032 cannot be availed by virtue of the restrictions placed in 58(4). లో పెట్టిన రెస్ట్రిక్షన్స్ ప్రకారం క్యాజువల్ ఇన్కమ్ మీద ఏదైతే ఉంటుందో ఆ క్యాజువల్ ఇన్కమ్ కనుక రావడం వల్ల క్యాజువల్ ఇన్కమ్ ఇంక్లూడ్ చేస్తుంటే కనుక మైనర్ చైల్డ్ కి వచ్చిన ఇన్కమ్ ఏంటంటే లాటరీ ఇన్కమ్ వచ్చిందండి. ఆ లాటరీ ఇన్కమ్ వస్తే కనుక దాంట్లోంచి 1500 డిడక్షన్ చేసుకొని ఇస్తారా? 1500 డిడక్షన్ అనేది తీసుకొనివ్వరు అని చెప్పేసి చెప్తాడండి. అంటే this 1032 will not be applicable, is not applicable at casual income. Okay, right. Next, clubbing of income does not arise when the minor attains majority
in computing the total income of any individual, income arising any trust from the assets transferred otherwise than for adequate consideration to the extent which the income of such assets is for the immediate or deferred benefit of the beneficiaries, being minor child of the assessee, shall not be clubbed if the trust stipulates that income of that trust is to be used for the benefit of the beneficiary only after retaining the majority అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం మన ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఆ ప్రాపర్టీ ఇన్కమ్ జనరేట్ చేసే ప్రాపర్టీని నేను ఏం చేశానంట, ఒక ట్రస్ట్ కి తరలించామంట, ట్రస్ట్ కి ఇచ్చేసామంట. ఆ ట్రస్ట్ ఏం చేస్తుందంట, ఆ బెనిఫిషియరీ ఎవరండి, మైనర్ చైల్డ్ ఇస్ ఆ బెనిఫిషియరీ. ఇక్కడ ఈ ట్రస్ట్ కనుక వీడు మైనర్ చైల్డ్ ఎప్పుడైతే మేజర్ అవుతాడో అప్పుడు ఆ బెనిఫిట్స్ అనేవి ఇవ్వాలి అని చెప్పేసి కనుక చెప్పి ఈ ట్రస్ట్ కనుక మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అప్పుడు ఇక్కడ క్లబ్బింగ్ అనేది అట్రాక్ట్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నానండి. ఓకే, క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ డస్ నాట్ అరైజ్ వెన్ ద మైనర్ అటైన్స్ మెజారిటీ. ఓకే, మైనర్ మేజర్ అయిపోతే కనుక అప్పుడు క్లబ్బింగ్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే 64(1)(e) అనేది మైనర్ కి మాత్రమే అప్లికబుల్ అయ్యే ప్రొవిజన్. నెక్స్ట్, in computing the total income of an individual, income arising to any trust from the assets transferred otherwise than for adequate consideration to the extent to which income from such assets is for the immediate or deferred benefit of the beneficiaries, being a minor child of the assessee, shall not be clubbed if the trust stipulates that income of such trust is to be used for the benefit of the beneficiary only after they attain మెజారిటీ అని చెప్పేసి చెప్తున్నాడు. వాళ్ళు మెజర్ అయిన తర్వాత మాత్రమే వస్తుందని చెప్పేసి ఏదైనా కండిషన్ పెడితే కనుక అప్పుడు క్లబ్బింగ్ అనేది అట్రాక్ట్ అవ్వదని చెప్పేసి చెప్తున్నాడండి. కపూర్ చాంద్ వర్సెస్ ACIT అని చెప్పేసి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఏనండి ఇది కూడా. ఓకే, నెక్స్ట్, సిన్స్ 64(1)(a) does not exclude minor married daughter, even income arising to a minor married daughter would be clubbed. మైనర్ మ్యారీడ్ డాటర్ ని ఎక్కడ ఇంక్లూడ్ చేశారండి, ఎక్కడ చదువుకున్నామండి మనం, సెక్షన్ 27 డీమ్డ్ ఓనర్ కాన్సెప్ట్ లో అదర్ దాన్ మైనర్ మ్యారీడ్ డాటర్ అని చెప్పేసి చెప్పారండి. సో ఇక్కడ మైనర్ కి మ్యారేజ్ అయిపోయినా సరే, మైనర్ మ్యారీడ్ డాటర్ ఉన్నా సరే వాళ్ళ ఇన్కమ్ కూడా తీసుకొచ్చి ఎవరి చేతిలో క్లబ్ చేస్తారంటే అండి, పేరెంట్స్ ఇన్కమ్ లో క్లబ్ చేస్తారంట. అంతేగాని అక్కడ హస్బెండ్ ఇన్కమ్ లో క్లబ్ చేయరంట. మైనర్ మ్యారీడ్ డాటర్ ఉంటే కనుక వాళ్ళ ఇన్కమ్ కూడా తీసుకొచ్చి ఏం చేస్తారంటండి, ఇక్కడ పేరెంట్స్ ఇన్కమ్ లోనే క్లబ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారండి. సార్ మ్యారేజ్ అయిపోయింది కదా సార్, మ్యారేజ్ అయిపోయినా సరే ఇక్కడ మైనర్ మ్యారీడ్ డాటర్ ని ఎక్స్క్లూడ్ చేయలేదు కాబట్టి. However, section 27 which deals with the deemed owner under the had income from house property excludes a minor married daughter for the purpose and thus minor married daughter is the owner of the purpose of the income from house property. Income from house property ki vallu ide income ki ide avutaru ani చెప్తున్నాడండి. మైనర్ మ్యారీడ్ డాటర్ ఉంటే ఓనర్ ఎవరవుతారు, మైనర్ మ్యారీడ్ డాటర్ అవుతారు. అంతేగాని ఇక్కడ ఈ క్లబ్బింగ్ అదర్స్, ఇక్కడ క్లబ్బింగ్ ఇన్కమ్స్ వచ్చేసరికి మైనర్ కి సంబంధించిన ఇన్కమ్ ఏదైనా ఉంటే కనుక మైనర్ మ్యారీడ్ డాటర్ అయినా సరే అదర్ దాన్ హౌస్ ప్రాపర్టీ ఏదైనా సరే ఇన్కమ్ వచ్చినట్లయితే ఆ మైనర్ మ్యారేజ్ అయిపోయినా సరే ఆ ఇన్కమ్ తీసుకొచ్చి ఎవరి చేతులు క్లబ్ చేస్తారంటే ఆ పేరెంట్స్ ఇన్కమ్ లోనే క్లబ్ చేస్తారు. రైట్ సార్, ఇక్కడ 1500 క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నారు కదా సార్, ఎంతమందికి రెస్ట్రిక్షన్ అయినా ఉందా సార్? అలా రెస్ట్రిక్షన్ ఏం లేదండి. ఎంతమంది ఇన్కమ్ అయితే మనం ఇంక్లూడ్ చేస్తున్నామో ఆ ఈచ్ చైల్డ్ కి ఇన్కమ్ అనేది మనం ఏం చేయాలి, 1500 వరకు ఏం చేయొచ్చంటండి, డిడక్షన్ అనేది తీసుకోవచ్చంటండి 1032 ప్రకారం. నెక్స్ట్, క్లబ్బింగ్ షెల్ నాట్ అప్లై. ఎక్కడెక్కడ క్లబ్బింగ్ అనేది అప్లికబుల్ కాదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ది ఫాలోయింగ్ ఇన్కమ్స్ ఆఫ్ ఎ మైనర్ చైల్డ్ డస్ నాట్ టు బి క్లబ్డ్ అండ్ బి టాక్స్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది మైనర్ చైల్డ్ అలోన్. ఓకే, రైట్ సార్. క్లబ్బింగ్ does not apply cases. సో క్లబ్బింగ్ అనేది అట్రాక్ట్ అవ్వని కేసెస్ అంటండి. ఎక్కడ ఎనీ ఇన్కమ్ ఆఫ్ ఎ మైనర్ చైల్డ్ సఫరింగ్ ఫ్రమ్ డిజేబిలిటీ ఆఫ్ ది నేచర్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 80U, నేమ్లీ బ్లైండ్, మెంటల్, ఫిజికల్ డిజేబిలిటీ ఎక్సెట్రా. అంటే 80U లో చెప్పిన డిజేబుల్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ యొక్క ఇన్కమ్ అనేది క్లబ్బింగ్ కి అట్రాక్ట్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, ఒకటి. నెక్స్ట్, such income which accrues or arises to the minor on account of the normal work done by him. Okay, manual work done by him. వాడు చేసిన మాన్యువల్ వర్క్ కి సంబంధించింది ఇచ్చారంట. మాన్యువల్ వర్క్ డన్ బై మైనర్ చైల్డ్.
అలాంటప్పుడు ఏం అట్రాక్ట్ అవుదంట, అప్పుడు కూడా మనకి ఈ క్లబ్బింగ్ అట్రాక్ట్ అవుతుంటండి. సచ్ ఇన్కమ్ విచ్ అక్రూస్ ఆర్ అరైజెస్ టు ఎ మైనర్ చైల్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎనీ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ అప్లికేషన్ ఆఫ్ స్కిల్ టాలెంట్, application of skill, talent and specified knowledge and experience. So వాడు సపోజ్ పాడుతా తీగ ఇలాంటి సాంగ్స్ టోర్నమెంట్ కి వెళ్ళాడంటండి. సాంగ్స్ టోర్నమెంట్ కి వెళ్ళి వాడు పాడి వాడు ప్రైజ్ మనీ గెలుచుకున్నాడంటండి. దట్ ఈస్ బేస్డ్ ఆన్ హిజ్ స్కిల్ టాలెంట్ మీద ఇన్కమ్ అనేది ఎర్న్ చేశాడంటండి. అలా స్కిల్ టాలెంట్ మీద కనుక ఇన్కమ్ ఎర్న్ చేసినట్లయితే అప్పుడు ఏం అట్రాక్ట్ అవుతుందంట, క్లబ్బింగ్ అనేది అట్రాక్ట్ అవుతుందంట. సార్ క్లబ్బింగ్ అట్రాక్ట్ అవ్వకపోతే మైనర్ చైల్డ్ ట్యాక్స్ కడతాడా సార్? ఎస్, మైనర్ చైల్డ్ ట్యాక్స్ కడతాడు. సార్ మైనర్ కి అసలు లైబిలిటీ అనే ఉండదు అని చెప్పేసి మన కాంట్రాక్ట్ యాక్ట్ లో చెప్పుకున్నట్టు గుర్తు సార్. అలాంటప్పుడు మైనర్ చైల్డ్ ట్యాక్స్ ఎలా కట్టాల్సిన ఆబ్లిగేషన్ ఉంటుందా సార్ అని చెప్పేసి అంటే, ఇన్కమ్ ట్యాక్స్ చాలా తెలివైనోడు ఏంటంటే, మైనర్ ఈజ్ నాట్ కాంపిటెంట్ టు సైన్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ని సైన్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. హూ షుడ్ సైన్? ద గార్డియన్. సో ఎవడైతే ఉన్నాడో ఆ పేరెంట్ గాని గార్డియన్ గాని హ్యాస్ టు సైన్ అండి. వాడు పర్టికులర్స్ అన్ని కూడా మనకి పర్ఫెక్ట్ గా ఉన్నాయి లేదా అని చెప్పేసి చూసి సైన్ చేయాలంట. అంటే అక్కడ లైబిలిటీ కూడా అండర్టేకింగ్ చేస్తున్నా అక్కడ సంతకం పెట్టాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో సైన్ చేయాలంట. అందులో ఏంటి, ఆ లైబిలిటీని అండర్టేక్ చేస్తూ సైన్ చేస్తున్నట్టు. ఎవరు అండర్టేక్ చేస్తున్నట్టు అండి? ఆ పేరెంట్ అక్కడ అండర్టేక్ చేస్తూ సైన్ చేస్తున్నట్టు అంట. సార్ నార్మల్ గా పేరెంట్ ఇక్కడ ఇన్కమ్ అనేది రిసీవ్ అయితే కనుక జనరల్ గా పేరెంట్ స్కిల్, టాలెంట్, స్పెసిఫైడ్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ వీటి మీద కాకుండా నార్మల్ గా ఏం చేస్తే అసలు రిటర్న్ లో కూడా ఇది రిటర్న్ కూడా చేయక్కర్లేదు. దీనికి డైరెక్ట్ గా తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఇన్కమ్ ఆ పేరెంట్ ఇన్కమ్ లో కలిపేస్తారండి. కానీ ఇక్కడ స్కిల్, టాలెంట్, స్పెసిఫైడ్ నాలెడ్జ్ ద్వారా ఎర్న్ చేస్తే కనుక అక్కడ పిల్లలు ఆ మైనర్ చైల్డ్ ఎవరైతే ఉంటారో ఆ మైనర్ చైల్డ్ హ్యాస్ టు పే ట్యాక్స్. ట్యాక్స్ ఖచ్చితంగా పే చేసి తీరాలంట. ఓకే, రైట్. కానీ పర్సనల్ ఆబ్లిగేషన్ అనేది ఎరేజ్ అయ్యే అవకాశం ఉందా? పేరెంట్షియల్ ఆబ్లిగేషన్ అనేది క్రియేట్ చేస్తున్నాడు. పర్సనల్ ఆబ్లిగేషన్ ఇప్పటికే క్రియేట్ అవుతుంది కాబట్టి మైనర్ చైల్డ్ తో వాళ్ళ పేరెంట్స్ ఆబ్లిగేషన్ లోకి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ చేత సైన్ చేపిస్తున్నాడు అండి. ఓకే, రైట్. ఈవెన్ దో ఇన్కమ్ derived by the minor from manual work or from the activity of involving skill, talent cannot be clubbed. No provision to avoid the clubbing of income earned on the investment made out of such income అని చెప్పేసి అంటున్నాడు. సపోజ్ పాడత తీగల్లో ఆ చైల్డ్ కి ఏం చేస్తుందంటే ఫస్ట్ ప్రైజ్ రావడం వల్ల ఒక 50 లక్షలు ఇచ్చారండి. ఆ 50 లక్షల్ని తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ ట్యాక్సిబుల్ అవుతుందా సార్ అని చెప్పేసి అంటే ఎస్ సార్. అది దానికి క్లబ్బింగ్ అట్రాక్ట్ అవుతుందా సార్ అంటే ఎస్, క్లబ్బింగ్ అట్రాక్ట్ అవుతుంది. ఓన్లీ ఆ 50 lakhs వరకు క్లబ్బింగ్ అట్రాక్ట్ అవ్వదు. ఆ క్లబ్బింగ్ అనేది అయిపోయిన తర్వాత ఆ వచ్చిన ఇన్కమ్ ని, వచ్చిన అమౌంట్ ని 50 lakhs ని తీసుకెళ్లి ఏం చేశారంటే అండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేశారంట అండి. దాని మీద ఎక్రిషన్స్ ఉన్నాయంట. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ ఎక్రిషన్ ఉందంట. మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ ఎక్రిషన్ అనేది కష్టపడి సంపాదించిందా? లేదు. కాబట్టి ఏమవుతుందంటే అండి, దట్ ఈస్ గోయింగ్ టు బి ఇక్కడ క్లబ్బింగ్ లోకి తీసేసుకుంటామంట. ఓకే, నెక్స్ట్. In all the above mentioned situations where the clubbing fails, the income shall be chargeable to tax in the hands of the minor child. Sir, minor child చేతిలో ట్యాక్స్ చేస్తారా? ఎస్. ఈ కేసెస్ లో మైనర్ చైల్డ్ ఇక్కడ పేరెంట్స్ చేతిలో ట్యాక్స్ చేయలేనప్పుడు మైనర్ చైల్డ్ చేతిలో ట్యాక్స్ చేస్తారంట. Parent or guardian can prepare the return of income on behalf of the minor and file the return of income in the name of the minor. మైనర్ పేరు మీద ఫైల్ చేస్తాం, కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి? ద లీగల్ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదా పేరెంట్. In the eventuality of the return of income being prepared in the name of the minor, all the deductions or exemptions available for the individual shall be equally apply for such a minor child, including basic exemption limit of 2,50,000. సో నార్మల్ గానే ఈ 2,50,000 బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అన్ని కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇండివిజువల్ క్యాలిక్యులేషన్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇలా కూడా అప్లికబుల్ అయిపోతాయి, సేమ్ యాజ్ ఇస్ గానీ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, రైట్. అంటే ఎవరి చేతుల్లో ట్యాక్స్ చేస్తారండి? వాళ్ళ పేరెంట్స్ చేతుల్లో ట్యాక్స్ చేస్తారంట. ఓకే, ఈ ఎక్సెప్షనల్ కేసెస్ లో పేరెంట్స్ చేతుల్లో ట్యాక్స్ చేయలేరు. సో పేరెంట్స్ చేతిలో ట్యాక్స్ చేయలేనప్పుడు పేరెంట్స్ ని
రెస్పాన్సిబుల్ చేయగలరు. అది ఎలా చేయగలరంటే బై ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఆ మైనర్ చైల్డ్ యొక్క రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయించడం ద్వారా ఇది చేస్తున్నారు. నెక్స్ట్ ఒక చిన్న ఆస్పెక్ట్ ఉంది. డిఫరెన్సెస్ డెరైవ్డ్ బై మైనర్ చైల్డ్ అదర్స్. సో ఇది ఒకసారి చూడండి, అది పెద్ద విషయం కాదు. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు మైనర్ చైల్డ్ అండి. 64 1A లో మనకి మైనర్ చైల్డ్ గురించి డిస్కస్ చేశారండి. సో 64 లో మనకి ఏమేం కంప్లీట్ అయినాయి అంటే కనుక స్పౌస్, సన్స్ వైఫ్ 64 1A మైనర్ చైల్డ్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ HUF అంటండి 64 సబ్సెక్షన్ 2 ఇన్కమ్ ఆఫ్ HUF. సార్ ఇన్కమ్ ఆఫ్ HUF ని కూడా క్లబ్ చేస్తారా? ఆ క్లబ్ చేస్తే కనుక ఎలాంటి ఇన్కమ్ క్లబ్ చేస్తారు అనేది ఇక్కడ పాయింట్ ఏంటండి. 64 సబ్సెక్షన్ 2 ఏం చెప్తుందో చూడండి. వేర్ ఏ మెంబర్ ఆఫ్ HUF has converted or transferred self-acquired property for inadequate consideration into joint family property or thrown into the common stock of the family, income arising therefrom is taxable as the income of the transferor member అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఒక అసెట్ నుంచి ఇన్కమ్ వస్తుందంట. అసెట్ ఒక ఇండివిజువల్ నేమ్ మీద ఉందంట. ఓకే, ఇండివిజువల్ నేమ్ మీద ఉంటే వాడు ఏమనుకున్నాడంటే, ఇండివిజువల్ నేమ్ మీద అసెట్ ఉంటే అసెట్ మీద ఇన్కమ్ వస్తుంటే వాడు ఏమనుకున్నాడంటే, ఇది నా చేతుల్లో ఇన్కమ్, ఇప్పుడు ఈ ప్రాపర్టీ నా చేతుల్లో ఉన్నంత వరకు, అసెట్ నా చేతుల్లో ఉన్నంత వరకు ఇన్కమ్ మీద నేనే ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి వాడు అనుకున్నాడండి. ఇప్పుడు ఈ అసెట్ ఏం చేశాడంటే HUF లోకి పంపించాడంటండి. హి హస్ ట్రాన్స్ఫర్డ్ అసెట్. హి హస్ ట్రాన్స్ఫర్డ్ ది అసెట్. అసెట్ ని ఇక్కడ ఏం చేశాడంటే అండి HUF లోకి ట్రాన్స్ఫర్ చేశాడంట. ఈ HUF లోకి అసెట్ ని ఏం చేశాడంట, ట్రాన్స్ఫర్ చేసి పడేసాడంట. ఇండివిజువల్ అసెట్ ని HUF లోకి త్రో చేశాడండి. ఓకే, సో దట్ ఈ ఇన్కమ్ అనేది ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుందని చెప్పేసి HUF లో ట్యాక్సబుల్ అవుతుందని చెప్పేసి వాడు త్రో చేశాడంట. అంటే it is also one of the way of evasion of tax and tax ని అవాయిడ్ చేయడం కోసం. if the converted property is subsequently అలాంటప్పుడు ఇక్కడ వేరే మెంబర్ ఆఫ్ HUF has converted to the transferred self-acquired property for inadequate consideration into joint property or thrown into the common stock of the family, income arising from is taxable as the income of the transferor member. HUF లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేశాడంటే, ఫర్ inadequate కన్సిడరేషన్ కి గాని, కామన్ స్టాక్ కింద అంటే అందర్ ప్రాపర్టీ కింద అని చెప్పేసాను కానీ, లేకపోతే తక్కువ కన్సిడరేషన్ కానీ. అంటే దీనికి ఎక్సెప్షన్ ఏంటండి, అడిక్వేట్ కన్సిడరేషన్ కి కనుక రైట్. సో ఇక్కడ ఒక అసెట్ మీద ఇన్కమ్ వస్తుంది ఇండివిజువల్ కి, వాడు ఏం చేశాడంటే HUF కి అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తాడంట. సో వితౌట్ inadequate కన్సిడరేషన్. సో inadequate కన్సిడరేషన్ లేకుండా కానీ, మనందరి ప్రాపర్టీ కామన్ స్టాక్ అని చెప్పేసి కానీ, సో ఇండివిజువల్ తన ఇన్కమ్ వచ్చే అసెట్ ని HUF కి ట్రాన్స్ఫర్ చేశాడంట వితౌట్ adequate కన్సిడరేషన్. అలాగే కామన్ స్టాక్ అని చెప్పేసి కానీ, అంటే మనందరి ప్రాపర్టీ అని చెప్పేసి చెప్పి ట్రాన్స్ఫర్ చేశాడు. ఒకవేళ adequate కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్ చేస్తే అసలు ఈ ప్రొవిజనే రాదు. సో అలా కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అక్కడ ఏం ట్రాన్స్ఫర్ చేసినట్టు ఇన్కమ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా HUF కి, HUF చేసిన ట్యాక్స్ పడుతుంది కదా అని చెప్పేసి వాడి ఉద్దేశం అండి.
అలాంటప్పుడు ఆ ఇన్కమ్ ని తీసుకెళ్లి ఏం చేస్తారంట ఇన్కమ్ క్లబ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫరర్ చేతిలో ఇక్కడ క్లబ్ చేసేస్తారని చెప్పేసి చెప్పాడండి. నెక్స్ట్, if the converted property is subsequently partitioned among the members of the family, so వీడు అలాగే ప్రాపర్టీ ఇచ్చాడు కదా, కామన్ స్టాక్ అనే పేరు ఇచ్చాడు కదా అని చెప్పేసి వీడు ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయగానే అందరూ ఏమన్నారంట, ఎవరి ప్రాపర్టీలు వాళ్ళు పనిచేసుకుందాం హెచ్ఎఫ్ లవి అని చెప్పేసి పనిచేసుకుంటున్నారంట. అప్పుడు కూడా క్లబ్బింగ్ అట్రాక్ట్ అవుతుందా సార్ అని చెప్పేసి అంటే అక్కడ చెప్తున్నా చూడండి. if the converted property is subsequently partitioned among the members of the family, the income derived from such property is received by the spouse of the transferor will be taxable in the income of the transferor అని చెప్పేసి అంటున్నాడండి. ఆ ప్రాపర్టీ వీడు ఏదైతే హెచ్ఎఫ్ లో త్రో చేశారో ఆ త్రో చేసింది కనుక తర్వాత కన్వర్ట్ చేసుకుని కన్వర్టెడ్ ప్రాపర్టీని వాళ్ళు పార్టిషన్ చేసుకున్నారు అనుకుంటే కనుక, కన్వర్టెడ్ ప్రాపర్టీ కనుక ఏం చేశారంటండి తర్వాత పార్టిషన్ చేసుకున్నారు, హెచ్ఎఫ్ లో పనిచేసుకున్నారు, హెచ్ఎఫ్ పార్టిషన్ చేసేసుకున్నారు అనుకుంటే కనుక అప్పుడు వీడి పోర్షన్ ఎలాగా ఇండివిజువల్ ఎస్ఎస్సి ఎవడైతే ప్రాపర్టీ ఇక్కడ హెచ్ఎఫ్ లో కన్వర్ట్ అయిందో వాడి పోర్షన్ ఎలాగా వాడి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందండి. దాంతో పాటుగా వాడి వైఫ్ అంటే స్పౌస్ చెప్పాలంటే వాడి స్పౌస్ కి వచ్చిన షేర్ యొక్క ఇన్కమ్ ని కూడా ఏం చేస్తారంటే ఇన్కమ్ అనేది తీసుకొచ్చి ఎస్ఎస్సికి క్లబ్ చేస్తారంట. అంతేగాని మొత్తం అందరి ఇన్కమ్ క్లబ్ చేస్తారా? క్లబ్ చేయరంటండి. ఓకే, if the income from the converted property is included in the total income of the individual, it will be excluded from the total income of the family or as the case may be of the spouse of the individual అని చెప్పేసి అంటున్నాడు. ఒకవేళ కన్వర్టెడ్ ప్రాపర్టీ యొక్క టోటల్ ఇన్కమ్ అనేది ఇండివిజువల్ లో ఇంక్లూడ్ చేస్తే అది మళ్ళీ హెచ్ఎఫ్ లోనే ఇంక్లూడ్ అవ్వదు, అలాగే ఫ్యామిలీ ఇన్కమ్ లోనే ఇంక్లూడ్ అవ్వదు, అలా స్పౌస్ ఇన్కమ్ లో కూడా ఇంక్లూడ్ అవ్వదు అని చెప్పేసి నేను చెప్తున్నాడు అండి. ఓకే, అంటే ఒకసారి ట్యాక్స్ చేస్తాము, రెండు చోట మళ్ళీ ట్యాక్స్ చేయము అని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఓకే, నెక్స్ట్, ప్రాపర్టీ ఇంక్లూడ్స్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ద ప్రాపర్టీ, మూవబుల్ ఆర్ రిమూవబుల్ ప్రాపర్టీ, సేల్ ప్రొసీడ్స్ thereof and any money invested in the time being representing the sale proceeds thereof where the property is converted into any property by any method such other property అని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఓకే, నెక్స్ట్, కామన్ పాయింట్స్ ఫర్ క్లబ్బింగ్ అని అంటున్నాడు. అవి ఒకసారి చూద్దాం. Clubbing provision shall be applied only where there is a transaction of gift. In case of money is lent to another person, spouse, HUF as the case may be, which creates a lender-borrower relationship, it is not a transaction and subject to matter of transfer అంటున్నాడండి. అంటే ఇక్కడ కనుక నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి గిఫ్ట్ కింద చూపిస్తేనే ఇక్కడ అట్రాక్ట్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మార్నింగ్ మనం అంటే ప్రీవియస్ క్లాస్ లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఇది చెప్పానండి. సో మనం ఏం చెప్పుకున్నాం అంటే గిఫ్ట్ కింద అట్రాక్ట్ అయితే మాత్రమే అక్కడ క్లబ్బింగ్ అనేది అట్రాక్ట్ అవుతుంది. అదే ఒక లోన్ కింద కనుక మనం చూపించుకున్నామంటే, తిరిగి మనకి అమౌంట్ వస్తుందని కనుక మనం చూపించుకున్నామంటే అక్కడ ఈ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అనేవి అట్రాక్ట్ అవ్వవు అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే ఏ అనేవాడు తన వైఫ్ కి ఒక ప్రాపర్టీని లేకపోతే డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బుల నుంచి ఏమైందండి ఒక ఇల్లు కొనుక్కున్నారు, ఇల్లు నుంచి వచ్చే రెంట్ ఏమవుతుందో ఉంటుందో అది క్లబ్బింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి అన్నారు. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఆవిడకి లోన్ ఇచ్చాను, ఆవిడ ప్రాపర్టీ కొనుక్కున్నారు, అక్కడ ప్రాపర్టీ కొనుక్కున్న తర్వాత దాని మీద ఇన్కమ్ వస్తుంది, ఇంట్రెస్ట్ మీద నాకు లోన్ మీద నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి అంటే షీ హాస్ బాట్ అంటే టేకెన్ అ లోన్ అండ్ షీ పర్చేజ్డ్ ద అసెట్ అనుకుంటే కనుక అసెట్ నుంచి వచ్చే ఇన్కమ్ ని నా దాంట్లో క్లబ్బింగ్ చేయాల్సిన అవసరం ఉందంటే లేదు, ఎందుకంటే ఇక్కడ లెండర్ బారోవర్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్, natural love and affection may be the good consideration but it would not be an adequate consideration for the purpose of 64(1). సార్ అక్కడ మనకి adequate consideration అని చెప్పేసి అన్నారు కదా సార్. adequate consideration అంటే natural love and affection అని చెప్పొచ్చు సార్. అంటే natural love and affection is a consideration. మనకి కాంట్రాక్ట్ యాక్ట్ లోనే మనం ఏమనుకున్నాం, ఈవెన్ కాంట్రాక్ట్స్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ వితౌట్ జనరల్ రూల్ ఏంటంటే అగ్రిమెంట్స్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ వాయిడ్ అని చెప్పేసి సెక్షన్ 25 ఉంటే 25(1) లో ఎక్సెప్షన్ లో ఉంది.
ఏంటంటే అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ అని చెప్పేసింది. సో కాబట్టి న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ కన్సిడరేషన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ adequate కన్సిడరేషన్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో చెప్పిన adequate కన్సిడరేషన్ తో మ్యాచ్ అవ్వదు కాబట్టి, సార్ నువ్వు గిఫ్ట్ ఎందుకు ఇచ్చావు అంటే అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ ఇచ్చాను సార్ అంటే, అయినా సరే ఇది adequate కన్సిడరేషన్ కాదు కాబట్టి అక్కడ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ ని అట్రాక్ట్ చేస్తానని చెప్పి అట్రాక్ట్ చేయొచ్చంట. If the asset transferred is sold by the transferee, then capital gain arising on such a sale shall be treated as a income arising from the transferred asset, asset transferred for the purpose of 64(1), therefore requires to be clubbed. అంటే అప్పుడు ఏదైతే ప్రాపర్టీ మిషనరీ అమ్మేదండి, ఆ మిషనరీని మన అసెట్ చూపించుకుంటున్న అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకు వచ్చేది క్యాపిటల్ గెయిన్ అనుకుంటే, ఆ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ కూడా ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఇంక్లూడ్ చేయాలంటున్నారండి. ఇన్కమ్ ఫర్ ది క్లబ్బింగ్ పర్పసెస్ ఇంక్లూడ్స్ లాసెస్. మనం స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం, ఈ చాప్టర్ స్టార్టింగ్ లోనే ఈ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ లో అడ్వాంటేజ్ కూడా రావచ్చు, అంటే ఎస్ఎస్సి కి అడ్వాంటేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎలాగని చెప్పేసి అంటే ఇన్కమ్ తో పాటుగా లాసెస్ ని కూడా క్లబ్ చేసే అవకాశం అనేది ఉందంట. Section 60 to 65 of the Act provides for the clubbing of income in the hands of the transferor under the different situations. It needs to be mentioned that income which is subject matter of clubbing shall be first computed in the hands of the transferee as if it is the income of the recipient under the appropriate head of income, after availing all the permissible exemptions, allowances, deductions, etc. applicable under the relevant head in which it falls. Income so computed under the relevant head shall be included in the total income of the transferor under the head of income అని చెప్పేసి అంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఫస్ట్ డబ్బులు ఎవడైతే రిసీవ్ చేసుకున్నాడో వాడి చేతుల్లోనే ఇన్కమ్ అని చెప్పేసి అనుకుని మొత్తం ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్, ఎక్స్పెండిచర్ ఏవైతే అలో చేస్తారో అవన్నీ తీసేసి నెట్ గా ఇన్కమ్ ఎంతైతే అది దగ్గర ఇంక్లూడ్ అవుతుందో, రిసిపియంట్ చేతిలో ఇంక్లూడ్ అవుతుందో దాన్ని తీసుకెళ్లి ఏం చేస్తారంటే అండి ఇక్కడ ట్రాన్స్ఫరర్ చేతిలో ఇంక్లూడ్ చేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తారంట. సో దట్ ఈస్ వాట్ అంటే రిసిపియంట్ చేతిలోనే ఫస్ట్ క్యాలిక్యులేషన్ అనేది జరగాలి. అది జరిగిన తర్వాత టోటల్ నెట్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ నెట్ ఇన్కమ్ తీసుకెళ్లి ఏం చేస్తారంటే ట్రాన్స్ఫరర్ చేతిలో ఇంక్లూడ్ చేసేసి ఇక్కడ ట్యాక్స్ అనేది చేసేస్తారంటే. దిస్ ఈస్ కామన్ పాయింట్స్ ఫర్ క్లబ్బింగ్ అంటే, క్లబ్బింగ్ కి కామన్ పాయింట్స్ అంటే. సో ఇక్కడతో మనకి ఈ ఇన్కమ్ of other persons included in the assessor's total income అనే చాప్టర్, క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అనే చాప్టర్ కంప్లీట్ అయింది. ఓకే,